ఈరోజు రవ్వ ఇడ్లీ చేసేది నేర్పిస్తున్నాను. మీరు మామూలుగా బాంబే రవ్వతో చేస్తారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ కెన్ యూస్ మిల్లెట్ ఉప్మా రవ్వ ఆర్ జోవర్ ఉప్మా రవ్వ, జొన్న పిండి జొన్న రవ్వ ఆర్ మిల్లెట్స్, 5 రకాల మిల్లెట్స్ కలిపిండే మిల్లెట్ ఉప్మా రవ్వతో చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇన్ మిల్లెట్ హౌస్ మాల్ట్. అప్పారావు ఇది మదనపల్లిలో దొరుకుతాయండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ తెచ్చుకోండి, చేయండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎయిదర్ మిల్లెట్ ఉప్మా రవ్వ కానీ జొన్న ఉప్మా రవ్వ కానీ, రెండిటితోనూ బాగుంటుందండి. ఈరోజు రెండు చేసేది నేర్పిస్తాను. మీరు ఒకరోజు దీంతో ఒకరోజు దాంతో చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్, ఆడ కోకోనట్ ఆయిల్ ఉంది, లేదా గ్రౌండ్నట్ ఆయిల్, తురిమిన క్యారెట్, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి మిక్సీకి వేసుకుని ఉండేది, రాక్ సాల్ట్, సోడా అండ్ పెరుగు మీరు ఇన్స్టెంట్ అయినా వాడచ్చు, లేదా 1 or 2 days ఓల్డ్ పెరుగు అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రవ్వని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో స్టవ్ ఆన్ చేసి ఈ మెజర్మెంట్ లోటా తీసుకుంటాము. మీరు ఏ మెజర్మెంట్ లోటా అయినా తీసుకోవచ్చు. ఒక మెజర్మెంట్ లోటాతో 1 కప్పు వేసినామండి. ఇప్పుడు దాన్ని కొంచెం డీప్ ఫ్రై చేయాలి. సో ఇలా అలా స్ప్రెడ్ చేస్తా కొంచెం వామ్ అయ్యేటట్టు కొంచెం ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు నేను మిల్లెట్ ఉప్మా రవ్వ చేస్తున్నాను. నెక్స్ట్ జొన్న ఉప్మా రవ్వ కూడా చేస్తాను. సో రెండిటికి ప్రాసెస్ ఒకటే అండి. ఇది మిల్లెట్, అది జొన్న. సో ఇది ఒక 2 minutes ఫ్రై చేసినాక కొంచెం వేడైనాక దాన్ని ఒక గిన్నెలోకి తీసుకో. సో ఫ్రై చేసుకున్న మిల్లెట్ ఉప్మా రవ్వ, జొన్న ఉప్మా రవ్వ ఇలా తీసుకున్నామండి. ఒక లోటాతో 5-6 ఇడ్లీలు అవుతాయి. మీకు కావాల్సినంత మెషర్మెంట్ మీరు చేసుకోవాలి. సో పెనం పెట్టుకొని కొంచెం హీట్ అయినాక ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుంటున్నాము. జీలకర్ర, సాసవులు, ఉద్దిపాయలు, శనగపాయలు కొంచెం రోస్ట్ అయినాక, జీలకర్ర చిట్టినాక ఇందులోకి తొరిగి పెట్టిన ఆనియన్, క్యారెట్ యాడ్ చేస్తాను. మీకు అవసరమైనంత వేసుకోండి. కొంచెం బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మిల్లెట్ ఉప్మా రవ్వ వేస్తున్నామండి. దాన్ని బాగా ఫ్రై చేయాలి, కొంచెం గట్టి అయ్యేటట్టు బాగా మిక్స్ చేయండి, కలిసిపోవాలి బాగా. సో ఇలా బాగా మిక్స్ అయినాక మెజర్మెంట్ కప్పు ఉంది కదా, దాంతో హాఫ్ కంటే కొంచెం ఎక్కువ కర్డ్, కొంచెం నీళ్ళు వేసుకోండి. ఇంకో గిన్నె తీసుకొని దాంట్లోకి 1/4 లోటా కర్డ్, తగినంత రాక్ సాల్ట్, కొంచెం పచ్చిమిరపకాయలు, తగినంత కొత్తిమీర, కొంచెం టేస్ట్కి కొంచెం ఇంగువ వేసుకోవచ్చండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కూల్ చేయాలండి. కూల్ అయినాక మళ్ళీ దాంట్లోకి మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మేము మళ్ళీ జొన్న ఉప్మా రవ్వతో సేమ్ ప్రొసీజర్ చేస్తున్నామండి. సో జొన్న ఉప్మా రవ్వతో కూడా రెడీ చేస్తున్నామండి. సో అప్పుడే చేసిందే చల్లారిందండి. ఇప్పుడు మిల్లెట్ ఉప్మా రవ్వది మజ్జిగలోకి మిక్స్ చేస్తున్నాం. కొంచెం గట్టిగా ఉంటే వాటర్ యాడ్ చేసుకుంటారండి. సో కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం మజ్జిగ యాడ్ చేసుకున్నామండి. సో 1 లోటాకి 1 లోటా మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఒక 3 to 5 minutes నానబెట్టాలా. సో ఇలా కొంచెం థిక్గా చేసుకోవాలి. 3 to 5 minutes నానబెట్టాలి. మీన్వైల్ జొన్నతో చేసేదాన్ని కూడా రెడీ చేసుకుంటాం. సో 1 రవ్వ సోడా, జస్ట్ ఒక పించ్. సో 5 minutes నానిందండి. 5 minutes నానినాక ఇలా వస్తుంది. సో ఇంతే అండి, మీ ఇడ్లీ బ్యాటర్ రెడీ. సో రవ్వ ఇడ్లీతో ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నార్మల్ ఇడ్లీ ఎలా పెడతారో అలాగ పెట్టేసుకోండి. సో ఆల్మోస్ట్ 8 ఇడ్లీలు అయినాయండి ఒక గ్లాస్కి. సో ఇప్పుడు మేము కుక్కర్లో పెట్టేసామండి. సిన్స్ ఇది మిల్లెట్, జొన్న రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపు పెట్టాలి. మామూలు ఇడ్లీ కంటే కొంచెం ఎక్కువసేపు పెట్టాలి. సో 15 to 20 minutes పెట్టండి. డౌట్ ఉంటే మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కుక్ కాకపోతే ఇంకోసారి మళ్ళీ 5 minutes ఎక్స్ట్రా పెట్టండి. అంతే అండి, మిల్లెట్ హౌస్ వారి మిల్లెట్ ప్రోడక్ట్స్ తెచ్చుకొని ఉప్మా రవ్వ ఇడ్లీ చేసుకోండి. వేడి రవ్వ ఇడ్లీ తిని ఎట్లుందో చెప్పండి మాకు. థ్యాంక్ యూ.